హలో గైస్, ఇఫ్ ఇన్ కేస్ నా వాయిస్ బాగా రాకపోతే ఏమనుకోకండి. కార్తీక మాసం కదా, డైలీ హెడ్ బాత్ చేయడం వల్ల కోల్డ్ వచ్చేసింది. సో ఎప్పటి నుండి అనుకుంటున్నాను ఈ టెంపుల్కి వెళ్దామని. అదే మోగదారమ్మ టెంపుల్, మన సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్ పక్కనే ఉంటుంది వైజాగ్లో. ఈ టెంపుల్ ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారో అప్పటి నుంచి చాలాసార్లు అనుకునేదాన్ని వెళ్దామని. అక్కడ వరకు ఇస్కాన్ టెంపుల్ వరకు వెళ్ళేదాన్ని, కానీ ఈ టెంపుల్కి అయితే ఎప్పుడు రాలేదు. ఎందుకు ఇంత లేట్ చేశానా అనిపించింది. వెళ్ళినంతసేపు నేను ఏదైనా బుద్ధ టెంపుల్కి వచ్చానా అంటే ఆ స్కల్ప్చర్స్ కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. చక్కగా మెడిటేషన్ చేసుకోవచ్చు, భగవద్గీత చదువుకోవచ్చు, చాలా బాగుంది. మెయిన్ అమ్మవారిని చూశాక నా రెండు కళ్ళు అస్సలు తిప్పుకోలేకపోయినాయి. ఎంత బాగుందంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అమ్మవారిని చూశాక. టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు చాలా స్కల్ప్చర్స్ కనిపిస్తాయి. దశావతారాల విగ్రహాలు ఉంటాయి. నెక్స్ట్ 12 రాశులు ఉంటాయి కదా, వృశ్చిక రాశి, తులారాశి ఇలాగా కొన్ని. దాని యొక్క దేవుళ్ళు విగ్రహాలు అన్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చర్ అయితే అసలు చెప్పాలంటే ఆసమ్, చాలా బాగా బిల్డ్ చేశారు. మన లక్కీ మన వైజాగ్లో ఇంత మంచి టెంపుల్ ఉండడం. మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. మార్నింగ్ టైం ఎలా ఉందంటే ఈవినింగ్ టైం అసలు చాలా బాగుంటుంది. బీచ్కి ఎదురుగా మన సాగర్ నగర్ దగ్గరలోనే ఈ టెంపుల్ ఉండడం. టెంపుల్ యొక్క ఆర్కిటెక్చరు, టెంపుల్ ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ ముందు బ్లాగ్ చేసి పెట్టాను, ఒకసారి చూడండి.